praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. మన సబ్జెక్ట్ పేరు బుక్ ఆఫ్ రెవల్యూషన్. మన విషయము ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథములో మీకు 2 భాగములుగా ఇంట్రొడక్షన్ చెప్పాను. తర్వాతను 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, ఈ 3 వచనములు చెప్పేశాను. ఇప్పుడు మీకు 8వ వచనంలో ఏముందో చూద్దాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 వెర్స్ 8. తెలుగులో చదివి ఏముందో? అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఐఎమ్ ఆల్ఫా అండ్ ఒమేగా, ద బిగినింగ్ అండ్ ది ఎండింగ్, saith the Lord, which is and which was and which is to come, the Almighty. ఇందులో ఏమి లేదు. ఇప్పుడు మీకు 9 నుండి 10 వచనంలో చదువుదాం. వెర్సెస్ 9 through 10. Let's read. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. యూట్యూబ్ ఛానల్లో ప్రకటన గ్రంథం వింటున్న వారలారా, మీరు ఏ దేశంలో ఉన్నాను, ఇండియాలో ఉన్నాను, ఎక్కడున్నాను, ప్రకటన గ్రంథం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 నేను 20 సంవత్సరాల కిందట రచించాను. ఆ పుస్తకాలు 2 మీరు తెప్పించుకోవాలి. ఆ పుస్తకాలు 2 మీ దగ్గర ఉంటేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. సంఘంలో ఉన్న వాళ్ళకి 2 పుస్తకాలు 1000 రూపాయలకి ఇవ్వబడుతుంది. బయట ఉన్న వాళ్ళు తెప్పించుకోవాలంటే ఇంక్లూడింగ్ పోస్టేజ్ ఛార్జెస్, పార్సల్ ఛార్జెస్ అంతా కలిపి 1500 అవుతుంది. ఎవరైతే 6500 పంపించి 9 పుస్తకాలు తెప్పించుకున్నారో వాళ్ళకి 2 పుస్తకాలు పంపించబడి ఉన్నవి. 8వ వచనంలో ఏమీ లేదు. 9, 10 వచనాల్లో జాన్ తన టెస్టిమనీ చెప్తున్నాడు. ఐ జాన్, హూ ఆల్సో am your brother and companion in tribulation and the kingdom and patience of Jesus Christ, was in the isle that is called Patmos for the word of God and for the testimony of Jesus Christ. I was in the Spirit on the Lord's day and heard behind me a great voice as of trumpet. 9, 10 వచనాల్లో ఏం చెప్తున్నాడో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది జాన్ యొక్క టెస్టిమనీ. ఇక్కడ 9వ వచనములో జాన్ తనకు తానే పరిచయం చేసుకున్నాడు. క్రీస్తు శకము అంటే క్రీస్తు భూలోకము నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 95 సంవత్సరాలలో రోమా ప్రభుత్వము క్రీస్తు భక్తులను, శిష్యులను పట్టుకొని చెరలో వేసి నేరారోపణ చేసి ఆధ్యాత్మిక అపరాధులుగా, నిందితులుగా అబద్ధ సాక్ష్యములతో నిరూపించి వారికి శిక్ష విధించారు. ఈ జాన్ సముద్ర మధ్యములో పద్మస్ అని పేరు గల ఒక ద్వీపమునందు దాక్కునుటకు వెళ్ళిపోయాడు. ఈ పద్మస్లో
రోమా ప్రభుత్వము చేత పట్టబడిన నరహంతకులు, గజదంకులు, దోపిడిగాండ్రు, ఇంగ్లీష్లో నటోరియస్ పీపుల్ అంటారు, మొదలగు వారు వారి జీవితపు ఆఖరి శ్వాస వరకు శిక్ష కొరకు ఈ పద్మస్ అనే దీవిలో విడిచిపెట్టబడుచుండేవారు. అచ్చట పచ్చని గడ్డి కానీ చెట్లు కానీ ఉండేవి కావు. జాన్ పగలు తనతో కూడా ఉన్న ఖైదీలు చేస్తున్న అగౌరవం మరియు అవమర్యాద తట్టుకోలేకపోతూ ఉండేవాడు. అతడు రాత్రి వేళ ఖైదీలు నిలదీసి తిట్టుచూ దెబ్బలాడుచూ ఉండగా ఈ ప్రదేశంలోకి ఎందుకు వచ్చానో అని దుఃఖిస్తూ ఉండేవాడు జాన్. అటువంటి వాతావరణంలో ఉంటూ ప్రార్థనలో పరిశుద్ధాత్మలో పరిపూర్ణుడుగా ఉండేవాడు జాన్. ఆయన ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చి ఉండేది, ఆయన మీద ఉండేది, ఆయనలో ఉండేది. అది ఒక ప్రభు దినము. ఆయన పరిశుద్ధాత్మలో ప్రార్థించుతుండగా యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి దర్శనము కలిగింది. ఇది ఆయన యొక్క సాక్ష్యం. ఆయన ఉన్నటువంటి పరిస్థితి, వాతావరణము, ప్రదేశమును గూర్చి ఆయన చెప్పాడు. తర్వాత ఆయన యేసుక్రీస్తు యొక్క స్వరము, దేవుని స్వరము ఎలా విన్నాడో, ఆయనకు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి దర్శనం ఎలా కలిగిందో ఆ విషయాన్ని చెప్పుకున్నాడు. నీ విషయములో ఏమిటి? నీ వాతావరణం ఎలా ఉన్నది? పద్మస్లో జాన్ ఉండే వాతావరణము కంటే భయంకరంగా ఉన్నదా? యూట్యూబ్ ఛానల్లో ఈ వర్తమానం వింటున్న క్రైస్తవులారా, బోధకులారా, నీ విషయంలో ఏమిటి? నీ వాతావరణం ఎలా ఉన్నది? పద్మస్లో జాన్ ఉండే వాతావరణం కంటే భయంకరంగా ఉన్నదా? లేదనుకుంటాను. అంత భయంకరంగా నీకు లేదు నీ వాతావరణం. కనుక నీవు ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రభు తన సమయమందు తన ఆత్మతో నిన్ను సంధించి పరిశుద్ధాత్మ నడిపింపు నీకు అనుగ్రహించవచ్చు. నీవు దేవునికి విధేయుడుగా, దేవునికి అర్పితమైనట్లయితే, అంకితమైనట్లయితే ఈ పని నీకు జరగవచ్చు. ఎన్ని డిగ్రీలు నీకున్నను, ఎలాంటి విశ్వవిద్యాలయములు, ఎంత గొప్ప చదువులు నువ్వు చదివినను, ఎన్ని విదేశాలు సంచారం చేసినను, ఎంత గొప్ప వేదాంత పండితుడు అయినను, గొప్ప ఉపన్యాసములు చేయగలిగిన నిగూఢమైనటువంటి గొప్ప వాక్య జ్ఞానము నీకున్నను, దేవుని ఉద్దేశమును, దేవుని రాజ్య సంబంధమైనటువంటి దేవుని సంకల్పము నీకు అర్థం కాదు. బైబిల్ నువ్వు అర్థం చేసుకుంటావు, బైబిల్ నీకు అర్థమవుతుంది, నువ్వు చదివిన వాక్యం నీకు అర్థమవుతుంది, కానీ దైవ సంకల్పము నీకు అర్థం కాదు. దేవుని యొక్క సంకల్పము ఆయన ఆత్మ బయలుపరిస్తే తప్ప ఎవరికీ అర్థం కాదు. నీకెన్ని సర్టిఫికెట్లు ఉన్నాను, ఎటువంటి డిగ్రీలు ఉన్నాను, నువ్వెంత చదువుకున్నాను, నువ్వు ఎన్ని థియాలజీలు చేసినను, నువ్వు ఎన్ని బైబిల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఎంత చదువుకున్నాను, నీవు ఎటువంటి విషయాలలో జ్ఞానవంతుడమైనను నీకు అర్థం కాదు. ఏది? దేవుని వాక్యం. దేవుని వాక్యం అర్థం కావాలంటే దేవుని వాక్యంను సెలవిచ్చి రాయించింది పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ నీకుంటేనే తప్ప నీకు దేవుని వాక్యం అర్థం కాదు. అయితే యేసు ఇలా అన్నాడు, అయినను అప్పుడే మీకు క్రీస్తు రెండవ రాకడ సంభవించదు అని. ఇదిగో యేసును మేము ఇక్కడ చూసాం, మేము అక్కడ చూసాం అని చెప్తారు, మీరు అది నమ్మొద్దు అని చెప్పాడు ఆయన. జీసస్ ఈజ్ కమింగ్ వెరీ సూన్, హిజ్ ర్యాప్చర్ ఈజ్ వెరీ క్లోజ్. నేను కాదు, ప్రపంచంలో ఉన్న మహాభక్తులు చెప్తున్నారు. ఈ ప్రకటన గ్రంథం మీద 2 వాల్యూములు రాశాను డిసెంబర్ 2004లో. ఇప్పుడు డిసెంబర్ 2024 వస్తే 20 సంవత్సరాలు పూర్తయిపోతుంది. నేను ఇంతవరకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు రాకడ సమీపించింది కనుక
ర్యాప్చర్ ఈజ్ వెరీ క్లోజ్ అని భక్తులంతా అంటున్నారు. ఇప్పుడు మనం వాక్యం చదువుదాం. ముందు యోహాను చెప్పిన మాట మనం విన్నాం కనుక ఇప్పుడు వాక్యం చదువుదాం. మనం కిందసారి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 40-41 వచనం చదువుకొని క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం హీబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదాం. ఎపిస్టల్ హీబ్రూస్ చాప్టర్ 12 verse 1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున, పెద్ద సాక్షి సమూహము, ఏంజల్స్, ఆర్కేంజల్స్, పరిశుద్ధుల ఆత్మలు, పరిశుద్ధులు, 24 పెద్దలు అంటే గోత్రకర్తలు 12 మంది, అపోస్తుల 12 మంది, లెక్కింపశక్యము కాని ఈ ఆత్మలన్నీ కూడా ఆయన చుట్టూ ఉన్నాయి. Thessalonians chapter 3 verse 13. 1 Thessalonians chapter 3 verse 13. ఇది చదివించాను, మరొకసారి చదవండి. మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక అని పౌలు అంటున్నాడు తెస్సలోనియన్స్కి, అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘములకు. యూదా రాసిన పత్రికలో 14వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. హానోక్ ఈజ్ ద 7th మ్యాన్ ఆఫ్టర్ యాడమ్. ఇది కూడా మీకు చదివించి చెప్పున్నాను, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళంతా కూడా ప్రవచనం చేస్తున్నారు రెండవ రాకడను గూర్చి. ఇంత పెద్ద సమూహముతో ఆయన వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ఇది కూడా మీకు చదివించున్నాను, 6, 7, 8, 9. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 verse 6 through 9. గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతిక్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అక్కడ ఏమి పెండ్లి జరగదు, పరలోకములో ఏ పెండ్లి జరగదు. నో మ్యారేజ్ విల్ బి సోల్మనైజ్డ్ ఇన్ హెవెన్. నో ఈటింగ్ విల్ బి అలౌడ్. అక్కడ బంతి భోజనం, పెండ్లి భోజనం ఉండదు. ఆ మాట అలా ఎందుకు రాయబడిందంటే, కళ్యాణ సందర్భములో ఎంత ఉల్లాసముగా వాతావరణం ఉంటుందో, కళ్యాణ సందర్భములో ఎంత ఆనందంగా వాతావరణం ఉంటుందో అంత ఆనందంగా, అంత ఉల్లాసంగా అక్కడ వాతావరణం ఉంటుంది అని దాని భావము. No marriage shall be solemnized by anyone in heaven. No food will be served to eat in heaven. పరలోకములో శరీరాలు ఉండవు, ఆత్మలు ఉంటాయి. అక్కడ వాతావరణం కళ్యాణ సంబంధమైన వాతావరణం ఉంటుంది. పెండ్లి విందులు జనులు ఏ విధముగా ఉల్లాసముగా ఉంటారో అట్లా ఉల్లాసముగా ఉంటుంది అక్కడ వాతావరణం అని చెప్పబడింది. అక్కడకు పిలువబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు అని చెప్తున్నాడు. అంటే అర్థమేంటి? ఎవరైతే ఆ పెండ్లి విందులో పాల్గొనాలి అన్నటువంటి తలంపు కలిగి
కుళ్ళు కపటము ద్వేషము క్రోధము దోచుకోవడం తినేయడం రకరకాలుగా మాట్లాడడం రకరకాలైనటువంటి వెధవ పనులు చేయడం ఇలాంటి పనులు చేసే వాళ్ళంతా విడువబడతారు. నేను మీ దగ్గర రాకముందు తెల్లవారు నేను 2 గంటలు లేచాను. 5 గంటల వరకు నేను స్టడీ చేశాను. 5 గంటలు పడుకొని మళ్ళీ 7 గంటలు లేచాను. లేచి సిద్ధపడ్డాను. 9 గంటలకు వచ్చాము ఇక్కడికి. అంటే మరి నేను ఎంత శ్రమ పడుతున్నాను మీకు కరెక్ట్గా ప్రజ్ఞానం బోధించాలని. నేను ఏమాత్రం తప్పు బోధించానంటే నేను నరకానికి వెళతాను. ఆ భయం నాకుంది. అందుకే నేను అలా ప్రిపేర్ అవుతున్నాను. అక్కడేముంది, భార్య తనంతడు తానే సిద్ధం అవుతుంది అని చదివాడు ఆయన. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని తన మట్టుకు తానే సిద్ధం అవుతుంది. కనుక మీరు మీ మట్టుకు మీరే సిద్ధం అవ్వాలి. భార్య మట్టుకు భార్య, భర్త మట్టుకు భర్త, కొడుకుల మట్టుకు కొడుకులు, కూతుళ్ళ మట్టుకు కూతుళ్ళు, మీ మట్టుకు మీరే సిద్ధపడాలి. ఏ భార్యతో ఏ భర్త వెళ్ళడు, ఏ భర్తతో ఏ భార్య వెళ్ళదు, ఏ అమ్మా నాయనలతో ఏ కుమార్తెలు కుమారులు వెళ్ళరు. ప్రతి ఒక్కరూ తను తాను సిద్ధపడాలి, సిద్ధపరచుకోవాలి. ఆ మాట మనకు చదువు. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని, ఆయన భార్య అంటే సంఘము. సంఘంలోనూ ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. లేకపోతే విడువబడతారు, నరకబడతారు. విడువబడిన వాళ్ళు నరకబడతారు. మీకు తెలుసా 57 దేశాలు ఒకటైనాయి. 57 దేశాలు ఒకటై ఇప్పుడు ప్రపంచమంతటా ఒకే రిలీజియన్ పెట్టాలి, ప్రపంచమంతటా ఒకే మతం, ప్రపంచమంతటా ఒకే దేవుడు ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు 57 దేశాలు. ఇవన్నీ నేను స్టడీ చేస్తుంటాను, చూస్తుంటాను. దాని కొరకు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది నాకు. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి అటువంటి అవకాశములు కలిగించుకొని వాటిని నేను పరీక్షించి చూస్తూ ఉంటాను. జకరియా 12:10 చదువు. జకరియా 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దిస్ ఈజ్ ప్రాఫెసీ ఆఫ్ జకరియా. జకరియా గారు ఈ ప్రవచనం చేస్తున్నారు. యేసు భూమి మీదకి రాకముందు ఒలీవ కొండ మీద ప్రత్యక్షమవుతాడు. ఒలీవ కొండ లేదు. 21 times మేజర్ ఎర్త్ క్వేక్స్ సంభవించాయి. అందుకే ఒలీవ కొండ కిందకి దిగిపోయింది. ఆ ఒలీవ కొండ ఉన్న స్థానంలో ఆయన ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఇజ్రాయేలీలు, యూదులు, రోమియులు అనేకులు ఆయన చూస్తారు. అప్పుడు వాళ్ళకి దేవుడు ఒక ఆత్మ ఇచ్చాడు. పశ్చాత్తాపం పడే ఆత్మ, విరిగిపోయిన హృదయము, నలిగిపోయిన మనసు అప్పుడు ఇస్తాడు. వాళ్ళు చూసి, ఈయన యేసు, మనం చిత్రవద చేయించాం. మన పూర్వీకులు, మన పెద్దలు, అవర్ ఫోర్ ఫాదర్స్, దే ఆల్ did sin against him. Because of their foul actions, now we are encountering the results of the sin. ఆ విధంగా అనుకొని వాళ్ళు గుండు బాదుకొని పశ్చాత్తాపంతో ఏడుస్తారని చెప్తున్నాడు జకరియా. They will repent after seeing his wounds on the hand, after seeing his wounds on the feet, after seeing his wound on the side. They will recognize. అప్పుడు వాళ్ళు, ఈయనే మన పితరులు ఈయనకి ఇదిగో బల్లెంతో పొడిచారు, మన పితరులు ఈయనకి సిలువ ఎక్కించారు, ఇదిగో చేతులకు గాయాలు, మన పితరులు ఈయన సిలువ మీద ఎక్కించారు, ఇదిగో మన పాదాలకు గాయములు అని ఆ సంతతి వారు
ఆ సంతతి వారు, ఆ కుటుంబీకులు, ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు వాళ్ళ పితరులను బట్టి, వాళ్ళ పితరులు చేసినటువంటి అబద్ధ సాక్ష్యములను బట్టి వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారని జకరియా చెప్తున్నాడు. ఇది ప్రవచనము. దట్ షల్ కమ్ టు పాస్ ద డే వెన్ జీసస్ విల్ అపియర్ ఆన్ ద మౌంట్ ఆఫ్ ఒలీవ్. మౌంట్ లేదు, ఆ ఒలీవ్ మౌంట్ ఎక్కడ ఉందో అక్కడ ఆయన నిలబడతాడు, ప్రత్యక్షం అవుతాడు. దిస్ ఈజ్ ద ప్రాఫెసీ ఆఫ్ జకరియా. 8వ వచనంలో ఏం చెప్తున్నారంటే, యేసు నేనే ఆల్ఫా, నేనే ఒమేగా అని గ్రీకు భాషలో చెప్తున్నాడు. గ్రీకు భాషలో ఆల్ఫా అంటే మొదటి అక్షరం, ఒమేగా అంటే ఆఖరి అక్షరం. నేనే మొదటి వాడను, కడపటి వాడను అని గ్రీకు భాషలో ఆయన చెప్తున్నాడు. ఎక్కడ? 8వ వచనంలో. ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 8, జీసస్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్, saying that he is the beginner, he is the end of the world. నువ్వెంత గొప్ప ఉపన్యాసాలు చేసినను, ఎన్ని పుస్తకాలు రచించినను, ఎన్ని వేల మందికి నీవు వాక్యం చెప్పుచున్నను, నీ బ్రతుకు ఎలాగుంది అని అంటున్నాడు జాన్. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 29వ వచనం చదువు. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 8 verse 29. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. ఒక ఫైనాన్స్ మినిస్టర్ రథం మీద ప్రయాణమై వెళ్తున్నాడు. రథం మీద కూర్చొని యెషయా ప్రవచన గ్రంథం చదువుతున్నాడు. దేవుడు ఫిలిప్పుతో మాట్లాడాడు, పరిశుద్ధాత్ముడు. ఫిలిప్ ఏం చేస్తున్నావురా అన్నాడు. అయ్యా ఇక్కడ మరి నేను సువార్త ప్రకటించడానికి వెళుతున్నాను. చూడ రథం మీద వస్తున్నాడు. ఆ రథంకి ఎదురుగుండా వెళ్ళి నిలబడరా అన్నాడు. నిలబడ్డాడు. అప్పుడు అన్నాడు, ఏమయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు చదువుతున్నది మీకు అర్థమవుతుందా? చెప్పినోడు ఒకటి లేకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది అని అన్నాడు ఆ ఫైనాన్స్ మినిస్టర్. ఆయన ఇథియోపియా దేశమునకు ఒక రాణి పరిపాలిస్తుంది. ఆ రాణి పేరు కందాకని. ఆ రాణి దగ్గర ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటున్నాడు. ఫిలిప్ అడిగాడు, అర్థమవుతుంది నువ్వు చదువుతుంది? చెప్పినోడు లేకపోతే నాకు ఏమర్థమవుతుంది అన్నాడు ఫైనాన్స్ మినిస్టర్. అప్పుడు ఈయనకు రథం ఎక్కించుకున్నాడు. ఫిలిప్ ఏమో చెప్తూ ఉన్నాడు. 1 Corinthians chapter 2 verse 11. 1 Corinthians chapter 2 verse 11. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. God's message is known to God's Spirit. The Holy Spirit is God. The Holy Spirit is Jesus. The Holy Spirit is the breath of God Almighty. Jesus is the breath of God Almighty. The breath of God is God. You can't see the God. Can you see your breath? నీవు నీ ఊపిరిని చూడగలవా? నీవు నీ ఊపిరిని చూడగలవా? అలాగే దేవుడు తన ఊపిరి అయి ఉన్నాడు. అందుకే పరలోకంలో సింహాసనం ఖాళీగా ఉన్నది. సింహాసనం యొద్ద నుండి రైమ వినబడుతుంది, అంటే దేవుని మాటలు వినబడుతున్నాయి. ఆత్మ మాట్లాడుచున్నాడు, ఆత్మ కనబడ్డు. దేవుని సింహాసనం మీద దేవుని ఊపిరి ఆసీనుడై ఉన్నాడు. ఊపిరి కనబడదు, అందుకే ఆత్మ కనబడ్డు. అందుకే సింహాసనం ఖాళీగా కనబడింది. జాన్ అపోస్తలుకి స్వరం వినబడుతుంది. పౌలు ఏమంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఒకని మనసులో ఉన్న మాట వాడి మనసుకు తప్ప వేరే వాళ్ళకి తెలియదు. అలాగే దేవుని మాటలు దేవుని ఆత్మకు తప్ప వేరే వాళ్ళకి తెలియవని చెప్తున్నాడు. దేవుని ఆత్మ గలవాడు ఎవడైనా ఉంటే ఈ మాటలు అర్థమవుతాయి. నేను దేవుని ఆత్మ గలవాడిని చెప్పుకోవడం లేదు.
దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంలో నేను మీకు చెప్తున్నాను. Honor the Lord. రెండవ తిమోతి 3:16 చదువు. ఎపిసిల్ 2 తిమోతి చాప్టర్ 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుని యొక్క మాట, దేవుని ఆత్మ సెలవిచ్చిన మాట, దేవుని ఆత్మ బోధించిన మాట. అది ఎవడి మాట, సొంత మాట కాదు. దేవుని ఆత్మ బోధించుచున్న మాట. ఇక్కడ నీకు సరిగ్గా లేదు, ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదు, తెలుగు ట్రాన్స్లేషన్. ఎవ్రీ వర్డ్ విచ్ యూ కెన్ రీడ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్ has been dictated by the Spirit of God. The thoughts of the Lord, the mystery behind the Word of God, which has been printed in the Bible, is known to Holy Spirit. If you have the Holy Spirit guidance, if you have the Holy Spirit life, if you are in the realm of the Spirit, then the Spirit can tell you, the Spirit can explain you, the Spirit can reveal you, because Spirit has spoken the Word of God which you are reading and studying in the Bible. The whole Scripture, beginning from book of Genesis to the book of Revelation, all the words have been spoken by the Spirit of God, dictated by the Spirit of God, revealed by the Spirit of God. Moses have not seen how the Eden garden was. Moses have not seen Abraham, Isaac and Jacob. Moses have not seen Adam and Eve. How he wrote about Adam and Eve. How he has spoken about Abraham, Isaac and Jacob. Because the Spirit of God revealed him. You may be a master in the Bible. You may teach Bible in a better manner than me. But it is revealed to me, it is not revealed to you. అది నాకు బయలుపరచబడింది, నీకు బయలుపరచబడలేదు. 2 తిమోతి 3:16 చదువు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని అక్కడ రాయబడి ఉన్నది. దాని అర్థం ఏంటంటే, ఎవ్రీ వర్డ్ దట్ యు స్టడీ ఇన్ ద బైబిల్, ఎవ్రీ వర్డ్ దట్ యు రీడ్ ఇన్ ద బైబిల్, దట్ యు రీడ్ ఇన్ ద స్క్రిప్చర్ హ్యాస్ బిన్ గివెన్ డిక్టేషన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు ద రైటర్స్, అండ్ దట్స్ హౌ ద బైబిల్ హ్యాస్ బిన్ రిటన్. ఇప్పుడు ఒకడు అంటాడు, నా దేవుడు ఫలానా వాడని. నీ దేవుడు ఫలానా వాడని నువ్వు రుజువు చేయగలవా? ప్రపంచం రుజువు చేస్తుంది యేసు ఉండెను అని, యేసు రాబోచున్నాడు అని. ఒలివ వనం, ఎడెన్ గార్డెన్ రుజువు చేస్తుంది ప్రపంచం. నువ్వు రుజువు చేయగలవా? సౌదీ అరేబియా అని ఎప్పుడు ఉందో అక్కడే ఉన్నది. ఏ పర్వతం? అబ్రహాము తన కుమారుడికి బలిగా అర్పించినటువంటిది మొరియా పర్వతం అక్కడ ఉంది. ఆ పర్వతం మీదే అబ్రహాం తన కుమారుడిని బలిగా అర్పించాడు. బైబిల్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ బుక్. బైబిల్ ఈజ్ ఎ ప్రాఫిటికల్ బుక్. ఆల్ ప్రాఫెసీస్ హ్యావ్ బీన్ రిటన్ దేర్. యెషయా అని, యిర్మీయా అని, యెహెజ్కేలు అని కొందరు ప్రవక్తలు ఆ దినాల్లో ఉండేవారు. ఆ ప్రవక్తలు యేసు ప్రభు భూలోకానికి రావడానికి సుమారుగా 600 సంవత్సరాలకు ఉందంటే, భూలోకానికి యేసు మొదట రాకడ 800 సంవత్సరాలు ఉందనగా, 700 సంవత్సరాలు ఉందనగా, 600 సంవత్సరాలు ఉందనగా ప్రవచనాలు చేశారు యెషయా గారు, యిర్మీయా గారు, హిజ్కియా గారు. వాళ్ళు చేసిన ప్రవచనం ఇప్పుడు రష్యా అండ్ యుక్రెయిన్ వార్ నడుస్తుంది. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దములో
హిజ్కియేలు అనే ప్రవక్త ప్రవచనం చేశాడు. రష్యా పెద్ద పెద్ద లెఫ్టినెంట్ జనరల్స్, మేజర్ జనరల్స్, బ్రిగేడియర్స్, కర్నల్స్ వీరు ఏమన్నారంటే, నీవు ఎప్పుడైతే రష్యాకు విరుద్ధంగా నిలబడలేవో సరెండర్ అయిపో అన్నారు. నువ్వు లెఫ్టినెంట్ జనరల్ కావచ్చు, నువ్వు మేజర్ జనరల్ కావచ్చు, నువ్వు బ్రిగేడియర్ అండ్ కర్నల్ కావచ్చు, బట్ యూ డోంట్ నో వాట్ ప్రాఫెసీ ఈజ్. వీ నో వాట్ ప్రాఫెసీ ఈజ్. డ్యూరింగ్ ద 6th century of BC, a prophet called Hezekiah, he spoke the prophecy about Russia. ఇప్పుడు యుక్రెయిన్ రష్యాలో దూరిపోతుంది, రష్యాను ఆక్రమించుకుంది, రష్యాలో ఉన్న ప్రజలు అనేకులు చనిపోతున్నారు, అనేకులు వచ్చి సరెండర్ అయిపోయారు. యుక్రెయిన్ ఏమాత్రం దేశం, యూదులు, అక్కడ యూదులు ఉంటున్నారు. God is fighting on behalf of Jewish people. God is fighting on behalf of Israelites. The biggest country in the world is Russia. Russia could not win the victory over the Ukraine. Why? Because God is guarding. God is fighting on behalf of Ukraine. ప్రపంచంలో ఏ దేశమును గూర్చి ఏ దేవుడు యుద్ధం చేస్తున్నాడు రా చూపించండి. ప్రపంచంలో ఏ దేశమును గురించి ఏ దేవుడు యుద్ధం చేస్తున్నాడు? ఎల్ షడియా అని అన్నారు హీబ్రూలో, ఎల్ షడై అని ఇంగ్లీష్లో అన్నారు, జెహోవా అని తర్వాత అన్నారు, తర్వాతను మెస్సయ్య అన్నారు, తర్వాతను సన్ ఆఫ్ మ్యాన్ అన్నారు, తర్వాతను జీసస్ క్రైస్ట్ అన్నారు, తర్వాతను నాజరేత్ అని అన్నారు. ఈ పేర్లన్నీ ఆయనకే. ఆయనే తన జనులైన ఇజ్రాయేలు పక్షమున యుద్ధము చేయవాడు. యుద్ధము యెహోవాది. ఎవడో దేవుడు ఉన్నాడు వాళ్ళ జన్మలో పక్షమున యుద్ధం చేయడానికి? ఏదైనా గ్రంథంలో ఉందా? బైబిల్లో ఉన్నది ఇజ్రాయేలు పక్షమున యెహోవా యుద్ధములు చేసి అన్నాడు. రామ్సేస్ తలక రథములు సముద్రంలో కనబడుతున్నాయి, చక్రాలు కనబడుతున్నాయి. రామ్సేస్ వాజ్ ద ఫారో 2, రెండవ చక్రవర్తి, మొదటి చక్రవర్తికి తర్వాత. వాడి రథములు, వాడి రౌతులు, వాళ్ళ చక్రాలు సముద్రంలో కనబడుతున్నాయి. దెర్ ఇస్ ప్రూఫ్. నేను మొన్న రిక్వెస్ట్ చేశాను, అంతకు పూర్వం ఒకే ఒక శంకరాచార్యుడు ఉండేవాడు. ఇప్పుడు 4 దిశలు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిశలలో 4 శంకరాచార్యులు ఉంటున్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులు ఉంటున్నారు, సంస్కృత విద్వాంసులు ఉంటున్నారు, మహామేధావులు ఉంటున్నారు. వాళ్ళందరికీ నమస్కారము, అందరికీ నమస్కారం. ఐ ఆనర్ దీస్ పీపుల్. వీళ్ళకి నేను చాలా గౌరవిస్తాను, వీళ్ళకి నమస్కరిస్తున్నాను. మఠాధిపతులారా, పీఠాధిపతులారా, 4 శంకరాచార్యుల వారులారా, నాకు అర్థం కాలేదు. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గలో 3-4 శ్లోకములు నాకు అర్థం కాలేదు. ఎవరైనా చెప్పండి నాకు దాని అర్థం ఏంటో. మొన్న రిక్వెస్ట్ చేస్తాను, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చెప్పాలని అడుగుతున్నాను కదా, నాకు అర్థం కావడం లేదు. మరి అర్థం కానప్పుడు చెప్పాలా లేదా? చెప్పాలా లేదా? నాకు అర్థం కానప్పుడు చెప్పాలా లేదా? పరవస్తు సూర్యనారాయణరావు అని నేను, పరవస్తు వంశంలో పుట్టి పెరిగిన నేను, నాకు అర్థం కాలేదు. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 3-4 శ్లోకములలో ఉన్న వివరం నాకు అర్థం కాలేదు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ద మీనింగ్. మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి బ్రతిమలాడుచున్నాను. 4 శంకరాచార్యుల వారులారా, మఠాధిపతులారా, పీఠాధిపతులారా, సంస్కృత పండితులారా, మేధావులారా, మీకు నమస్కారములు. దయచేసి ఆ 2 శ్లోకముల యొక్క అర్థం చెప్పండి, నాకు అర్థం కావడం లేదు. తెలుగులో చిన్న ఆసియా అని అన్నాడు, ఇంగ్లీష్లో మైనర్ ఏసియా అని అన్నారు. ఆ దినాలలో
ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సంఘం కూడుకునేది. ఆ విధముగా 100 సంఘాలు ఉన్నాయి 100 ఇండ్లలో. In 100 homes, there were 100 churches, small churches, consisting of 20 people, 15 people, 30 people, 50 people, like that. బహిరంగంగా 7 సంఘాలు మాత్రమే ఉన్నాయి. 7 సంఘాలు మాత్రమే బహిరంగంగా ఉన్నాయి. Only 7 churches were established openly. And rest of the churches, they used to worship the Lord in the houses. ఈ 7 చర్చల యొక్క పేర్లు ఇలా రాస్తున్నాడు 11వ వచనంలో. ప్రకటన గ్రంథము 1:11 చదువు. నీవు చూచున్నది పుస్తకములో రాసి ఎఫెసియస్, స్ముర్న, పెర్గమస్, తీయతైరా, సార్డీస్, ఫిలదెల్ఫియా, లౌడేషియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 11లో దేవుని సింహాసనం యొద్ద నుండి స్వరం వస్తుంది, రహిమ వినబడుతుంది. ఏమని వినబడుతుందంటే, నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు సంఘము, స్ముర్న సంఘము, పెర్గమం సంఘము, తుయతైరా సంఘము, సార్దిస్ సంఘము, ఫిలడెల్ఫియా సంఘము మరియు లవడోసియా సంఘములకు రాయు అని ఒక శబ్దం విన్నాడు. క్రీస్తు శకం 95లో, అంటే యేసు పరలోకానికి ఎత్తబడిన తర్వాత 95 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు మైనర్ ఏషియాలో సుమారు 100 churches they used to function in the houses. Only 7 churches they used to function openly. ఆ 7 బహిరంగంగా ఉన్న సంఘములకు రాస్తున్నాడు, రాయమని చెప్పాడు. దేవుని యొక్క రహిమ వినబడింది, వాడు ఈ ఉత్తరం రాస్తున్నాడు. ప్రభువా 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 అని పిలుచువాడు, ఉపవాసంతో ప్రార్థన చేయువాడు, ప్రభువా అని కేకలు వేయువాడు దేవుని రాజ్యంలో చేరలేడు. If you pronounce his name saying Lord, 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 you cannot enter into the kingdom of God. You got to prepare yourself. నీ మట్టుకు నీవే సిద్ధపడాలి. నీలో ఉన్న దుర్బుద్ధి, కుళ్ళు, కపటము, ద్వేషము, దోచుకోవడం, తస్కరింపులు, దొంగతనములు, అబద్ధములు, ఇవన్నీ నీవు ఒక్కొక్కటి విడిచిపెట్టుకోవాలి. లేకపోతే నువ్వు విడిపడతావు. అదర్వైజ్ దు విల్ బి లెఫ్ట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద ర్యాప్చర్ విల్ టేక్ ఇట్స్ ప్లేస్. దీనికి ఒక ఏజ్, ఏజీఈ, ఏజ్. ఏం ఏజ్ అంటే చర్చ్ ఏజ్ అనండి. చర్చ్ ఏజ్ అంటే అర్థం ఏంటంటే సంఘ సమయము. చర్చ్ ఏజ్ అని అంటారు దీనికి. ఇప్పుడు మనం నివాసం చేస్తున్నటువంటి ఈ ఏజ్. 7 సువర్ణ దీపస్తంభములు మరియు ప్రభు అయిన క్రీస్తుని గురించి ఇప్పుడు మీకు చెప్తున్నాను. 7 సంఘములను గురించి చెప్పాను. ఎఫెసస్, స్మిర్నా, పెర్గమస్, థియాతిరా, సార్డిస్, ఫిలడెల్ఫియా అండ్ లౌడీషియా. ఈ 7 సంఘములకు 7 ఉత్తరాలు రాయమని చెప్పాడు. తర్వాత 7 సువర్ణ దీపస్తంభములు మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు. 7 golden candlesticks. 7 golden candlesticks. జాన్ తనతో మాట్లాడుచున్న ఆ గొప్ప స్వరం ఎవరిదో అని అతడు తిరిగి చూశాడు. చూస్తే 7 సువర్ణ దీపస్తంభములు కనిపించాయి. అందుకనే 1, 2, 3, 4, 5, 6, 7
కనబడుతున్నాయా? దీనికి దీపవృక్షము అని పేరు. 7 దీపస్తంభములు సింహాసనం ఎదురుగుండా జాన్ దీన్ని చూశాడు. ఎవర్రా నాతో మాట్లాడుతున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే ఆ దృశ్యం ఇలా కనబడింది జాన్కి. 13వ వచనంలో ఏమున్నదో చదువుదాం. చదువు. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆ దినాల్లో రాజులకు మాత్రమే వక్షస్థలం మీద గోల్డెన్ ప్లేట్ ఉండేది. ఆ దినాల్లో నేటికి సుమారు 2025 సంవత్సరాల కిందట రాజులకు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి గోల్డెన్ ప్లేట్ వాళ్ళ వక్షస్థలానికి ఉండేది. ఇప్పుడు ఈయనకు గోల్డెన్ ప్లేట్ ఆయన వక్షస్థలంలో ఉన్నది అంటే అర్థం ఏంటి? హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఇప్పుడు రాజులకు బంగారం వక్షస్థలం లేదు, ఆయనకి ఎల్లప్పుడూ ఉంది. అంటే అర్థం ఏమిటి? జీసస్ ఈజ్ కింగ్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ద వరల్డ్. రాజులకు ఆయన రాజు. మళ్ళీ చదువు. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. మనుష్య కుమారునికి పోలిన ఒకరిని చూచాడు. మనుష్య కుమారునికి పోలిన అంటే యేసుని చూచాడు. యేసు ఒక అంగి వేసుకొని ఉన్నాడు. కింద పాదముల వరకు అంగి ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఆ దినాలలో ప్రధాన యాజకునికి ఆ అంగి ఉండాలి అని యెహోవా దేవుడు మోసెస్కి సెలవిచ్చినట్లుగా అంగీ వేసుకొని ఉన్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? యేసు పరలోకములో ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. యేసు పరలోకములో రాజు అయ్యున్నాడు. బంగారపు దట్టి గుండెకొన్నది. ఎందుకంటే ప్రధాన యాజకుడు ప్రజల పక్షమున దేవునికి విజ్ఞాపనలు చేయువాడు. అంటే ఇప్పుడు మన పక్షమున యేసు ఆ అంగీ వేసుకొని విజ్ఞాపనం చేస్తున్నాడు. హీ ఈజ్ హై ప్రీస్ట్, హీ ఈజ్ కింగ్ ఆఫ్ ద కింగ్స్. He is King of Kings and he is a high priest. He is interceding on behalf of his people. If you are godly, if you are believing the Lord and you have surrendered your life to the hands of the Lord, and if you invite him in your life, in your family, then he will intercede on your behalf. నీ పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తూ వీరిని క్షమించుము అని అంటున్నాడు. అందుకే అంత పొడుగు అంగి వేసుకుని ఉన్నాడు. ఆయన గుండె మీద బంగారపు దట్టి వేసుకుని ఉన్నాడంటే రాజయ్య ఉన్నాడు. 1 రాజయ్య ఉన్నాడు, 2 ప్రధాన యాజకుడై ఉన్నాడు, 3 మనుష్య కుమారుడై ఉన్నాడు. You are great people. Holy Spirit is explaining you. నేను ఈ పుస్తకంలో నేను రాసింది చదువుతాను, కొంచెం వినండి. 13వ వచనంలో మనుష్య కుమారుని పోలిన వాడు పాదముల మట్టుకు దిగజారి ఉన్న పొడవైన వస్త్రము ధరించి ఉన్నాడు. ఈ వస్త్రము దేవుని చేత ప్రత్యేకించబడిన వస్త్రము ఉన్నది. ప్రధాన యాజకుడు న్యాయాధిపతి తొడుక్కునే వస్త్రం ఇది. ఈ ఇరువురు దేవుని చేత ఎన్నుకొనబడిన వారై ఉన్నారు అని గ్రహించాలి. ఆయన తన విశ్వాసులకు ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన ఇజ్రాయేలీలకు ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన ఇజ్రాయేల్ పక్షమున విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. రొమ్ముకు బంగారపు జట్టు కట్టుకుని ఉండెను అనగా ఆయన రాజవస్త్రము తొడుక్కొని ఉన్నాడు. అందుకే యేసుకి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని బైబిల్లో చెప్పబడి ఉన్నది. 14వ వచనం. లెట్స్ రీడ్ వర్స్ 14. ఎస్. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను.
ఆయన తల మీద వెంట్రుకలు ఎలాగున్నాయి? తెల్లగా ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి? యుగములకు పూర్వము నుండి ఉన్నవాడు, భూమి ఆకాశములు లేనప్పుడు ఉన్నవాడు, భూలోకం పరలోకం ఏ లోకము లేనప్పుడు ఉన్నవాడు. అంటే ఆయన తల వెంట్రుకలు, నెరసిన వెంట్రుకలు ఆయన యొక్క దినములను, సంవత్సరములను అవి సూచించుచున్నవి. ఆయన నిన్నటోడు కాడు, ఆయన మొన్నటోడు కాడు, ఆయన ఏదో రాజుకు పుట్టినోడు కాడు, ఆయన పుట్టినోడు కాడు, ఆయన ఎవరికి పుట్టలేదు. ఆయన స్త్రీ యందు అవతరించెను, స్త్రీకి పుట్టలేదు. He was not born to a woman. A woman didn't beget him. No woman begot him. ఏ ఆడదాయి వాడిని కనలేదు. ఆడదాయి గర్భవతి కనని కుమారుడు కాడు. ఆయన మనుష్య కుమారుడిగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, రాజులకు రాజుగా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నీ పక్షమున, ఆయన ఇజ్రాయేల్ పక్షమున, ఆయన యూదుల పక్షమున దేవుని సన్నిధిలో విజ్ఞాపనములు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 15వ వచనం చదువు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మొరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన పాదములు మెరుగు పెట్టబడి ఉన్నటువంటి బంగారము ఏ విధముగా తళతళ మెరుస్తుందో ఆ విధముగా ఆయన బంగారు పాదములు మెరుస్తూ ఉన్నాయి. ఆయన పాదములు అలా మెరుస్తూ ఉన్నాయి. బంగారము దైవత్వములకు సాదృశ్యమై ఉన్నది. గోల్డ్ సిగ్నిఫైజ్ ద డివినిటీ. గోల్డ్ అందులోనండి, గోల్డ్ సిగ్నిఫైజ్ ద డివినిటీ. బంగారము దైవత్వమునకు సూచించుచున్నది. బంగారు పాదములు అంటే ఆయన పాదము నుండి శిరస్సు వరకు దైవత్వముతో నిండి ఉన్నాడు. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన రైమ, ద సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్, అది కొన్ని జలముల సమూహము యొక్క శబ్దమును పోలి ఉన్నది. అంటే అంత గంభీరమైన శబ్దంతో ఆయన మాట్లాడుచున్నాడు. వరదలు వచ్చినప్పుడు, సముద్రం పొంగినప్పుడు ఎటువంటి శబ్దం ఉంటుందో అటువంటి శబ్దంలో ఆయన మాట్లాడుచున్నాడు. He is not a man. No man is visible on the throne of the Lord, but the sound is coming out of the throne of the Lord. ఇప్పుడు సామెతలు 16వ అధ్యాయంలో 31, బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 16 verse 31. You are great people. Spirit of God is explaining you. Holy Spirit is teaching you. Holy Spirit is revealing you. You are great people. You are great people. You are great people. ప్రతి వచనమును గురించి చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రతి వచనమును గురించి చెప్తున్నాడు. ఈ విధముగా ఇంతవరకు ఇండియాలో ఎవడూ చెప్పలేదు. పరిశుద్ధాత్ముడే చెప్పుచున్నాడు. నెరసిన వెంట్రుకలు, సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును. అంటే అర్థం ఏంటి? ఆయన తల మీద నెరసిన వెంట్రుకలు ఉన్నవి అనంటే ఆయన తల మీద కిరీటము ఉంది, ఆయనకు వక్షస్థలంలో బంగారు దట్టి ఉంది. అంటే అర్థం ఏంటి? ఇట్ షోస్ హిస్ డివినిటీ. ఆయన దైవత్వమును అవి రుజువు చేయుచున్నవి, ఆయన నీతిని రుజువు చేయుచున్నాయి, ఆయన నీతిమంతుడని తెలియజేయుచున్నది. దీస్ థింగ్స్ ఆర్ సిగ్నిఫైయింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఇట్ షోస్ దట్ గాడ్ ఈజ్ రైచియస్ గాడ్. మన దేవుడు నీతిమంతుడైన దేవుడు. మన దేవుడికి పెళ్ళాలు లేరు. మన దేవుడు కాపురం చేసినోడు కాడు. మరి దేవుడు అంటే శరీరము గలవాడు దేవుడు అవుతాడా? కాదు. అందుకే ఆత్మావై పుత్రానామసి, ఆత్మ అయిన దేవుడు నరకుమారుడుగా కన్యక గర్భమందు అవతరించుచున్నాడు. ఆత్మావై పుత్రానామసి. మఠాధిపతులు, పీఠాధిపతులు, 4 శంకరాచార్యుల వారు,
మీ అందరికీ నమస్కారములు. నేను చెప్తున్న మాట మీరు వింటున్నారు. ఇది అబద్ధమని రుజువు చేయగలరా? ఇది అబద్ధమని రుజువు చేయగలరా? ఆత్మావై పుత్రానామసి, నేను చెప్పింది అబద్ధమని రుజువు చేయగలరా? మఠాధిపతులారా, పీఠాధిపతులారా, సంస్కృత విద్వాంసులారా, నలుగురు శంకరాచార్యుల వారులారా, మీకు నమస్కారములు. నేను చెప్పేది అబద్ధమని రుజువు చేయగలరా? ఆత్మావై పుత్రానామసి, ఆత్మ అయిన దేవుడు కుమారునిగా పరిశుద్ధురాలైన కన్యక గర్భముందు అవతరించుచున్నాడు. ఏ దేవుని గురించి చెప్పబడి ఉన్నది? ఏ గ్రంథములో ఉన్నది? ఏ ఉపనిషత్తులో ఉన్నది? ఏ వేద వాంగ్మయములో ఉన్నది? అవన్నీ నేను చెప్పగలను. కుత్సితాన్ మారయతీత కుమారః, కుత్సితాన్ మారయతీత కుమారః, ఆ కుమారుని యందు నమ్మకముంచువాడు, విశ్వసించువాడు, వాడికి పునఃజన్మ కలుగును. అంటే బుద్ధులు పోయి మంచి బుద్ధులు కలుగును, చెడ్డ బుద్ధులు పోయి మంచి బుద్ధులు కలుగును. అంటే అర్థం ఏంటి? వాడు నూతనముగా సృష్టించబడును. ఇట్ విల్ బి ఎ న్యూ లైఫ్ ఫర్ హిమ్. కుత్సితాన్ మారయతీత కుమారః, నేను చెప్పినది అబద్ధమని ఎవరైనా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా? ఎక్కడుంది? ఏ మంత్రం ఉంది? ఏ గ్రంథంలో ఉంది? అది నేను చెప్పగలను. సమయం వచ్చినప్పుడు చెప్తాను. ప్రకటన గ్రంథం వింటున్నారు, ప్రతి వచనం మీకు చదివి వినిపిస్తున్నాను. 15వ వచనం చదివింది, 16 చదువురా. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు. 7 దీపస్తంభములు కనబడుచున్నవి, 7 సువర్ణ దీపస్తంభములు కనబడినవి. ఎవర్రా ఇంత గట్టిగా స్వరంతో మాట్లాడుతున్నాడు అని జాన్ వెనక్కి తిరిగి చూస్తే 7 దీపస్తంభములు కనబడ్డాయి, సువర్ణ దీపస్తంభములు. మధ్యలో నిలబడున్నాడు మనుష్య కుమారుని పోలినవాడు, అంటే సన్ ఆఫ్ మ్యాన్, యేసు ప్రభు కనబడుతున్నాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు ఉన్నవి, 7 స్టార్స్. హీఈస్ హోల్డింగ్ 7 స్టార్స్. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము, ఆయన నోట్లో నుండి వస్తున్నటువంటి రైమా, ఆయన నోట్లో నుండి వస్తున్నటువంటి శబ్దము వాడిగల 2 అంచుల ఖడ్గములా ఉన్నదే. అని అర్థం ఏంటి? దేవుని వాక్యం వస్తుంది ఆయన నోట్లో నుండి. దేవుని వాక్యంలో ఏముందో అదే ఆయన చెప్తున్నాడు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు. ఆ 7 నక్షత్రములు 7 సంఘముల యొక్క 7 దూతలు. సంఘముల యొక్క దూతలు అంటే అర్థం ఏంటంటే పాస్టర్లు అని అర్థం. సంఘము దూత అప్పుడు, ఇప్పుడు నేను సంఘానికి దూత అంటే నేను పాస్టర్ని, నాకు పట్టుకుని ఉన్నాడు. ఏరా రేయ్ చిత్తం ప్రభా, ఏం చెప్తున్నావురా? సరిగ్గా చెప్తున్నాను ప్రభా. షాబాష్ బేట, చెప్పు. సంఘపు దూతలారా, మీరు దేవుని చేతిలో ఉన్నారని నమ్మండి. నేను కాదు, చదువురా వచనం ఇంటర్వ్యూలు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రములను పట్టి ఉన్నాడు. 7 నక్షత్రములు అనగా 7 సంఘదూతలు, సంఘదూతలు అనగా సంఘం పాస్టర్లు, 7 పాస్టర్లను పట్టుకొని ఉన్నాడు. 1 Corinthians chapter 11 verse 31 and 32. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. మనము రొట్టె ద్రాక్షారసము అనే పరిశుద్ధ సంస్కారంలో పాలు పొందుచున్నప్పుడు మీ చేత నేను ప్రార్థన చేయిస్తుంటాను. నేను నీ శరీరములో నూతన నిబంధన గల నీ రక్తములో పాలు పొందుటకు యోగ్యత నాకు లేదు, కానీ నీ ఆజ్ఞ మేరకు నేను నీ శరీరమును రొట్టెను భుజించుచు నూతన నిబంధన అను నీ రక్తమునకు సాదృశ్యముగా ఉన్నా
ద్రాక్షరసమును పానము చేయించున్నాను అని మీ చేతి చెప్పిస్తున్నాను. అప్పుడు మీరు మీ అయోగ్యత, మీ అనర్హత, మీ అపవిత్రత ఇవన్నీ మీరు ఒప్పుకుంటున్నారు. ఆ మాటను బట్టి చూస్తే లోకమునకు దేవుడు శిక్షిస్తున్నప్పుడు మీకు శిక్ష ఉండదు. నో జడ్జ్మెంట్ టు యూ. ద హోల్ వరల్డ్ will encounter the judgment of God, but you people will not encounter the judgment of Lord. No judgment for you. ఎందుకంటే మిమ్మల్ని మీరే శిక్షించుకొనిచున్నారు. మిమ్మల్ని మీరే శిక్షించుకొనిచున్నారు. 7 నక్షత్రములు అంటే 7 సంఘదూతలు అంటే 7 పాస్టర్లను పట్టుకున్నాడు. ఆయన నోటి నుండి వాడిగల 2 అంచెల ఖడ్గము బయలుదేరుతుంది ఆయన నోటిలో నుండి. హీబ్రూ 4:12 చదువు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆ వాక్యం మీరు ఇప్పుడు వింటున్నారు. ఆ వాక్యం మీరు వింటున్నారు. అది ఎలాంటి వాక్యమో చదువు. సజీవమై సజీవమై అంటే అర్థం ఏంటి? మీరు చదువుతున్న వాక్యంలో లైఫ్ ఉంది. దెర్ ఇస్ లైఫ్. దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద వర్డ్ దట్ యు ఆర్ హియరింగ్. బలము గలదై ఇట్స్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ఇట్స్ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. ప్రాణాత్మలను మీ ప్రాణమును మీ ఆత్మలను మీ శరీరంలో నరికేసి మొక్కలు చేసేసి మీకు తిరిగి సృష్టిస్తుంది. అది ఆ వాక్యము. హిస్ వర్డ్ షల్ రీక్రియేట్ యూ. హిస్ వర్డ్ విల్ బ్రేక్ యువర్ హార్ట్. యువర్ సోల్ విల్ బి క్రష్డ్ అండ్ యువర్ హార్ట్ విల్ బి బ్రోకెన్. నేను మొన్న మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఏదైనా విరిగిపోతే if anything will be broken, the sound everyone can hear. But when your heart is broken, that sound only God can hear. నీ హృదయం విరిగితే ఆ శబ్దం దేవుడే వింటాడు, ఎవడికి వినబడదు. వండర్ఫుల్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. ఇప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 17-18 వచనాలు చదువు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. When I saw him, I fell at his feet as a dead. మృతుడు వలె, చనిపోయిన వాళ్ళ వలె, like a dead man, I fell down before the feet of the one to whom I have seen. And he set his right hand upon me. ఆయన కుడి భుజము, కుడి చెయ్యి నా మీద ఉన్నది, saying unto me, fear not, I am the first and I am the last. I am the Alpha, I am the Omega. Fear not, my hand I laid on you. అప్పుడు యోహానికి బలం కలిగింది. యేసుక్రీస్తు యొక్క చెయ్యి నా మీద పడింది. నేను మనం చెప్పాను కదా, మోరిస్ శరీరంలో చేతులు నా మీద పడ్డాయని. నేను ఇలా ఉంచితే నా దగ్గరకు వచ్చి ఇలా పట్టి చేతుల మీదకి ఎత్తాడు. నేను మ్యాన్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ, యూ ట్రస్ట్ మీ. ఐ ట్రస్ట్ యూ, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అన్నాడు. ఒకవేళ ఆ మహనీయుడు చనిపోయినాడు, ఒకవేళ ఆ మహనీయుడు యొక్క చేతులు నా మీద పడినందుకు గాను ఒకవేళ దేవుని ఆత్మ నాకు జ్ఞానం ఇచ్చిందేమో నాకు తెలియదు. హిస్ నేమ్ ఇస్ మోరిస్ సిరిల్లో. ప్రకటన గ్రంథము 7 సంఘములకు 7 ఉత్తరములు ప్రభువైన యేసు వ్రాయించుచున్నాడు. ప్రతి ఉత్తరములో 6 విషయములు మనం చూడగలము. ప్రతి ఉత్తరములో 7 సంఘములకు 7 ఉత్తరాలు రాయించాడు. టు ఆల్ ద 7 churches he has written 7 letters. In every letter we can see, we can notice 6 things. 6 విషయములు మనము చూడగలము. ప్రతి సంఘమునకు వ్రాయబడి ఉన్నది. బహు జాగ్రత్తగా చదివి పరిశీలించగలరు.
ఏదోలే అని టైం పాస్ కొరకు మాత్రం ఈ ప్రకటన గ్రంథం చదవద్దు, జాగ్రత్తగా చదవండి. వాటిలో మొదటిది, ఏ సంఘమునకు ఆ ప్రవచనం వర్తించున్నదో ఆ సంఘం యొక్క పేరు, పిమ్మట ఆ సంఘం యొక్క విషయంలో ప్రభువైన యేసుకు కలిగిన ఆధ్యాత్మిక అభిప్రాయము. ఇది రెండవది. 6 items in every letter. We can see all the 7 churches have received their 7 letters. In every letter there shall be 6 major things. The first one is, ఏ సంఘమునకు ఆ ప్రవచనము వర్తించుచున్నదో ఆ సంఘం యొక్క పేరు. This prophecy is applicable to one church. The name of the church is one. ఆ సంఘం యొక్క పేరు. పిమ్మట ఆ సంఘమును గూర్చి ఆధ్యాత్మిక అభిప్రాయం యేసుక్రీస్తుకి ఏమై ఉన్నదో అది ఎందులో ఉంటుంది? ప్రతి ఉత్తరంలో ఉంటుంది. సంఘం పేరు, ఆ సంఘం యొక్క ఆధ్యాత్మిక విషయము. 2. మూడవది, ఆ సంఘం విషయంలో ప్రభు యొక్క పొగడ్త. అంటే గాడ్ ఈజ్ అప్రిషియేటింగ్ ద చర్చ్. ఫస్ట్ వన్, నేమ్ ఆఫ్ ద చర్చ్. ద సెకండ్ వన్, ద స్పిరిచువల్ స్టేటస్ ఆఫ్ ద చర్చ్. ద థర్డ్ వన్, ద అప్రిషియేషన్ ఆఫ్ గాడ్ అబౌట్ ద చర్చ్. మొదటిది సంఘం పేరు, రెండవది ఆ సంఘంలో ఉన్న ఆధ్యాత్మిక అవస్థ, మూడవది ఆ సంఘంలో గురించి యేసు ప్రభు ఎలా ప్రశంసిస్తున్నాడో. అర్థమవుతుందా? 3 విషయములు. 4వది, సంఘమును గద్దించుచున్నాడు. ఆల్సో హీఈస్ గద్దిస్తున్నాడు. ఏ చప్ చప్ అంటున్నాడు, ఏ చప్ అంటున్నాడు, ఏ నర్మయ్య అంటున్నాడు, గద్దిస్తున్నాడు. 4వది. 5వది, ప్రభువు ఆ సంఘమును కఠినముగా సెలవిచ్చుచున్న మాటలే, కఠినముగా ఆజ్ఞాపించుచున్న మాటలు. 6వది, చివరిగా యేసుక్రీస్తు యొక్క వాగ్దానము సంఘమును గురించి 6 మాటలు. నెంబర్ 1, సంఘం యొక్క పేరు. నెంబర్ 2, ఆ సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి. నెంబర్ 3, ఆ సంఘమును గురించి ప్రశంసిస్తున్నాడు. 4వది, ఆ సంఘమును ఆయన ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. తర్వాత 5వది, ఆయన కఠినముగా ఆజ్ఞాపించుచున్నాడు. 6వది, ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఈ 6 విషయాలు ప్రతి లెటర్లో ఉంటాయి. ఇన్ ఎవ్రీ లెటర్ అడ్రస్ టు ఆల్ 7 churches, దిస్ లెటర్ విల్ కంటైన్ దీస్ 6 important things. ఇన్ ఎవ్రీ లెటర్, ఇన్ ఎవ్రీ లెటర్. అర్థమైందా? సంఘం పేరు, ఆధ్యాత్మిక స్థితి, సంఘమును ప్రశంసించుట, గద్దించుట, 6 వాగ్దానము. ఈ 6 విషయాలు ప్రతి లెటర్లో ఉంటాయి. ప్రతి సంఘమునకు రాయబడిన ఉత్తరంలో ఈ 6 విషయాలు ఉంటాయి. మళ్ళీ చదువుతాను, వినండి. ఏ ఉత్తరం అయితే ప్రతి సంఘానికి రాయబడి ఉన్నదో ఆ ఉత్తరంలో 6 విషయములు కనబడతాయి. 1, సంఘం యొక్క పేరు. 2, సంఘము యొక్క విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు కలిగిన ఆధ్యాత్మిక అభిప్రాయము. 3వది, సంఘము విషయంలో ప్రభువు యొక్క పొగడ్త, అప్రిషియేషన్. 4వది, సంఘమును గద్దించుచున్నాడు. 5వది, సంఘమునకు కఠినముగా సెలవిచ్చుచున్నాడు. 6వది, వాగ్దానం చేస్తున్నాడు. ఈ 6 ఉంటాయి. నిలబడండి, అందరూ నాతో చెప్పండి. మొదటిది సంఘము యొక్క పేరు. రెండవది సంఘము విషయంలో యేసు ప్రభువుకి కలిగిన ఆధ్యాత్మిక అభిప్రాయము. సంఘం పేరు, సంఘము యొక్క ఆధ్యాత్మిక స్థితి. 3వది, సంఘమును పొగుడుచున్నాడు. 4వది, సంఘానికి వార్నింగ్ ఇస్తున్నాడు. 5వది, సంఘానికి కఠినంగా మాట్లాడుతున్నాడు. 6వది, వాగ్దానం ఇస్తున్నాడు.
ఒడియాలో బుజ్జిపరిలే. In every letter there shall be 6 things. These 6 important things in every letter Jesus has mentioned. ప్రియమైనటువంటి భక్తులారా, ఈ 6 పాయింట్లు ప్రతి సంఘానికి వర్తిస్తాయి. మనం రేపు ఆదివారం నాడు నంబర్ 1 సంఘాన్ని మనం పరిశీలించేద్దాం. 7 సంఘములు ఒకే చోట ఉన్నాయి, ఒకే దేశంలో ఉన్నాయి. All these 7 churches openly established in one nation. Now that nation is under the control of Israel. ఇప్పుడు ఆ దేశము 2 భాగంలో ఉంది. ఒకటి యాన్షియంట్ అండ్ ఇంకొకటి మోడర్న్. మోడర్న్ ఇప్పుడు నడుస్తుంది. యాన్షియంట్ ఈజ్ అండర్ ద రూల్, అండర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము ఆ 7 సంఘములను ఇప్పుడు వాళ్ళు రాలిపోతుంటే కడుతున్నారు, పడిపోతుంటే నిలబెడుతున్నారు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు మనుషులకు అర్థమవ్వాలంటే ఈ యాన్షియంట్ ఈ చర్చిలు నిలబడాలి. ఈ యాన్షియంట్ చర్చిలు నిలబడకపోతే నో ప్రూఫ్. అందుకని ఇజ్రాయేలీలు యాన్షియంట్ నేషన్ అండ్ మోడర్న్ నేషన్. ఆ నేషన్ ఏంటో వచ్చే వారం చెప్తాను మీకు. దట్ నేషన్ ఈజ్ ఆఫ్ 2 kinds. One is ancient nation, the present is the modern nation. ఆధునిక దేశము, ప్రాచీన దేశము. ప్రాచీన దేశంలో ఆ 7 సంఘములు ఉన్నాయి. ఆ ఒక్క దేశంలోనే 7 సంఘములు ఉన్నాయి. ఆ దేశం ఏదో వచ్చే వారం చెప్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఆనర్ ద లార్డ్. Book of Revelation chapter 1 is closed. Book of Revelation chapter 1 is closed. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు మీకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేశాడు. వచ్చే వారం నుండి సంఘ చరిత్ర మీరు వింటారు. You will hear from next Sunday onwards the history of the churches. Praise the Lord. Honor the Lord once again. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.